నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవి యాక్చువల్లీ ఏంటంటే మీకు చూస్తే అర్థం కూడా కావు. అసలు ఈ పెండెంట్ ఏంటనేది మీకు అర్థం కాదు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది తను వాళ్ళ కూతురువనమాట. యూఎస్‌లో ఉంటారు. వాళ్ళవి కమ్మలు ఒకటి పోయిందండి. డైమండ్ కమ్మ ఒకటి పోయింది. ఒకటే కమ్ముంది. ఇవేమో కమ్మలు అటు ఇటు కాకుండా యూజే చేయటం లేదన్నారు. అవేం చేశానంటే ఆ ఉన్న ఒక డైమండ్‌ని కింద జాయిన్ చేపిచ్చేసి ఈ 2 కలిపేసేసి ఆ ఉన్న ఒకటి కూడా కింద జాయిన్ చేసి హ్యాంగింగ్ లాగా పెట్టేసుకొని ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ తనకు కావాలన్నారు. అందుకని ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ చేపిచ్చి వేపిచ్చేసాననమాట. ఇప్పుడు ఇవన్నీ యూజ్ గాని కమ్మలని కూడా ఎవరికీ తెలియదు. జస్ట్ ఏదో ఒక డైమండ్ మోటివ్ లాగా పెండెంట్ అనుకుంటారు. కానీ ఇది చూస్తే అర్థమైపోతది. ఏంటంటే పాత కమ్మలు ఇవి. ఎవరికీ తెలియని కూడా తెలియదు. ఇదొక సెట్ ఆఫ్ కమ్మలు. ఇదొకటి సింగిల్ కమ్మ ఉంది తన దగ్గర డైమండ్‌ది. అది స్క్రూస్ వీటన్నిటికి స్క్రూస్ తీసేసేసి ఇవన్నీ ఏం చేశానంటే ఇలా సింపుల్‌గా ఒకటి లాకెట్ లాగా క్రియేట్ చేసేసుకొని దీనికి బ్లాక్ డైమండ్స్ ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ ఇచ్చేసాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇవి వాడని కమ్మలు ఇవన్నీ కూడా తనకి గుర్తుగా ఉంటాయి. ఇప్పుడు ఇది గుర్తుగా ఉంది. ఒకటే ఉంది. అది కూడా దీనికి పెట్టేశాను ఒరిజినల్ డైమండ్స్. ఇవి అంతే. మామూలు కమ్మలు ఉన్నాయి అవి పెట్టేశాను. వాటన్నిటికి ఇప్పుడు బ్లాక్ డైమండ్స్ వేసి ఇచ్చాను. అలా వాడనివి ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా సరే ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. లైట్ వెయిట్‌లో చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కరిగిచ్చేస్తే వాటిలో ఏమీ రాదు కాబట్టి అలాంటివన్నీ మనం ఇలా చేసుకొని వేసుకుంటే మనకి మెమరీ ఉంటది. అలానే ఏదో ఆడ్‌గా వేసినట్టు కూడా ఉండదు. ఇది చూస్తే కూడా అర్థం కాదు ఎవరికైనా కమ్మలతో తయారు చేసినట్టు కూడా. మీకు ఎవరికైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.